అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించారు. నిన్న గజ్వేల్ కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది దాడి చేశారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోను తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఫోటో పెడితే ఓకే, ఫోటో మార్చిర్రు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో పెట్టి అనుకుందాం. కానీ ఆ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసిరు అనేది వినబడినటువంటి ఒక చర్చ. ఆ అద్దాలు బలగొట్టిరు, టేబుల్ ధ్వంసం చేసిరట, కుర్చీలు ధ్వంసం చేసిరట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి కేసీఆర్ ఫోటోను తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఓ గంట తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది మళ్ళీ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పోయి ఆ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో తీసేసి మళ్ళీ కేసీఆర్ ఫోటో పెట్టారు. అంటే నిన్న గజ్వేల్లో ఫోటో పంచాయతీ నడిచింది. కేవలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి కదా, ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అని చెప్పి ఫోటో మార్చడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన పంచాయతీ పెట్టారు. ఇదంతా ఫోటో పంచాయతీ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ప్రతి కార్యాలయంలో ఉండాలని చెప్పి మన రూల్ ఉందా? ఖచ్చితంగా పెట్టాల్సిందేనా? లేకపోతే వేరే ఆప్షన్ లేదా? ఇప్పుడు కొంతమందికి నచ్చిన వాళ్ళే పెట్టుకుంటారు, ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఒకసారి పటాన్చెరు గూడెంమైపాల్ రెడ్డి ఆఫీస్ పైన, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కూడా గిట్టే దాడి చేసిరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి కుర్చీలు బలగొట్టిరు, మొత్తం ఎక్విప్మెంట్స్ అని కథం చేసిరు. ఆ కుర్చీలు కూడా గులాబీ కలర్ కుర్చీలు ఉంటే మొత్తం కుర్చీలను తొక్కిసలాటో కథం చేసిరు. గూడెంమైపాల్ రెడ్డి చెప్పిరు, నువ్వు ఫోటో మార్చాలి, కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటే గూడెంమైపాల్ రెడ్డి చెప్పిండు, నా ఇష్టం ఉన్నలో పెట్టుకుంటా, నాకు కేసీఆర్ అంటే ఇష్టం కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా, రేవంత్ రెడ్డి ఇష్టం ఉంటే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా. వాళ్ళు ఏమన్నా దేవుళ్ళా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులా, లేకపోతే దేశానికి సేవ చేసిన వాళ్ళ? అసలు ఎవరు? వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా పెట్టాలనేటటువంటి రూల్ ఏం లేదు కదా. సరే ముఖ్యమంత్రి కాబట్టి ఫోటో పెట్టుకోవాలనిపించుకుంటే పెడతారు, లేకపోతే లేదు. కానీ ఖచ్చితంగా పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, అట్లున్నది కదా. అయితే నిన్న ఫోటో పంచాయతీ నడిచింది. ఇక నిన్న పోలీసులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపిండ్రు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా కొంత శాంతియుతంగా ఆపేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిండు, కేసీఆర్ మాట్లాడిండు. ఈ పంచాయతీలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు నిన్న ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ, కావాలనే రేవంత్ రెడ్డి కొంతమందిని ఉసిగలిపి క్యాంప్ ఆఫీసుల పైన పంపిస్తా ఉన్నాడు అని చెప్పి వినబడుతున్న వ్యవహారం. దాదాపు 6రోసారి ఈ దాడి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల పైన, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది 6వ దాడట. 6వ దాడి జరిగిందని చెప్పి కేసీఆర్ కూడా మాట్లాడిండు. కేసీఆర్ స్పందించే కార్యక్రమం చేసిండు. కేసీఆర్ ఏం చెప్పిండు, ఏం కథ అనేది నేను చాలా క్లియర్గా చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కేసీఆర్ నిన్న స్పందించిండట, మాట్లాడిండు. ఏం చెప్పిండట కేసీఆర్ అంటే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నా ఫోటో తీసేస్తే జనాలేం మర్చిపోరు, జనాలేం కేసీఆర్ లేడీగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు, ఇక కేసీఆర్ కనబడతలేడు అని అనుకోరు. నా ఫోటో తీసేసినంత మాత్రాన కేసీఆర్ ఏం లేకుండా పోడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు, కేసీఆర్ తెలంగాణ ప్రజల కలల్లో ఉంటాడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ ఉద్యమం చేసిండు, కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించిండు. కేసీఆర్ చేసేటటువంటి పోరాటం ఈ తెలంగాణ సమాజానికి తెలుసు అని కేసీఆర్ మాట్లాడిండట. కేసీఆర్ చెప్పిండట, కేవలం నా ఫోటో తొలగించినంత మాత్రాన నా పేరు తొలగిపోదు, నన్ను జనాలేం మర్చిపోరు, నేను అందరికీ గుర్తుంటా, తరతరాలు నేను గుర్తుంటా, తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ నేను గుర్తుంటా. ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ పేరు యాదికుంటుంది, కేసీఆర్ అంటే తెలంగాణ అనే పేరు గుర్తుకుంటుంది, నేనంటేనే తెలంగాణ అని కేసీఆర్ చెప్పిండట. వాస్తవమే కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఏం తెలంగాణ ఉద్యమకారుడా? పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఉద్యమాలు చేసినా, మళ్ళీ ఉద్యమాలు చేసిండా, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండా, కూర్చున్నాడా, రాష్ట్రారోకలు చేసిండా? టీడీపీ పార్టీలో ఉన్నాడు అన్న. టీడీపీ పార్టీలో ఉండి కేసీఆర్ని విమర్శన చేసిండు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను విమర్శలు చేసిండు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శలు చేసిండు. ఇలా రేవంత్ అనేదో తెలంగాణ ఉద్యమకారుడు అయినట్టు, తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు రేవంత్ అన్న డైలాగులు. రేవంత్ అన్న ఫోటో ఖచ్చితంగా పెట్టాలన్నట. పోరాట యోధుడా రేవంత్ అన్న ఏమన్నా ఫోటోలు పెట్టనీకి? ఇప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టుకుర్రంటే
కేసీఆర్ పోరాటం చేసిండు, కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండు, ఉద్యమాలు చేసిండు, ఉద్యమకారుడు. కేసీఆర్ కీలకమైనటువంటి పాత్ర పోషించు తెలంగాణ రావడానికి. కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. రేవంత్ అన్న ప్లేస్లో జయశంకర్ సార్ ఫోటో పెట్టాలి. రేవంత్ అన్న ప్లేస్లో జయశంకర్ సార్ ఫోటో పెట్టాలి, లేకపోతే అందశ్రీ ఫోటో పెట్టాలి, గద్దర్ ఫోటో కూడా పెట్టుకోవాలి అవసరం అనుకుంటే. వీళ్ళంతా తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, తెలంగాణ పోరాట యోధులు, వీళ్ళంతా పోరాటం చేసేటటువంటి వ్యక్తులు. వీళ్ళ ఫోటోలు కానీ రేవంత్ అన్న ఫోటో ఖచ్చితంగా ఉండాలి. సరే, ఆయన సీఎం కాబట్టి ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ దౌర్జన్యంగా పోయి ఆఫీసులకు పోయి లేదు ఈ ఫోటో పెట్టాల్సిందే, లేకపోతే కుదరదు, ఇది ఎక్కడ కథ? పెట్టాల్సిందే అనేది ఏంది? ఇప్పుడు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు కదా. తప్పనిసరి పెట్టుకోవాల్సిందే అనే రూల్ ఏం లేదు కదా. కానీ పెట్టాలన్నట. సరే, పెట్టిరు. పెట్టినాక కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా మంది కేసీఆర్తో చెప్పారట, ఇది 6వ దాడి సార్, మీ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది, ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇబ్బంది అవుతుందంటే కేసీఆర్ మాట్లాడినట, నా ఫోటో తీసేసినంత మాత్రాన జనాలు నన్నేం మర్చిపోరు, జనాలు నన్నేం ప్రశ్నించరు, నేనేందో పబ్లిక్కి తెలుసు అని కేసీఆర్ మాట్లాడినట. కేసీఆర్ ఇంకో ముచ్చట చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్లో బయటకు వస్తలేడు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు, కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు, కేసీఆర్ నియోజకవర్గంలో తిరుగుతలేడు, అసలు గజ్వేల్లో ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అర్థమైతలేదని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడారు. కేసీఆర్ చెప్పిండట, ఒకవేళ నా పైన కోపం ఉంటే, నా పైన అసంతృప్తి ఉంటే, నా పైన జనాలకు వ్యతిరేకత ఉంటే నా ఫామ్ హౌస్ ముందుకు వచ్చి వాళ్ళు ధర్నా చేస్తారు, లేకపోతే నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి వాళ్ళు ధర్నా చేస్తారు, జనాలు ధర్నా చేస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదన్నాడట. జనాలకు కేసీఆర్ పైన కోపం ఉంటే జనాలు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తారు, నన్ను అడుగుతారు, నా పైన మరలబడతారు, నా పైన తిరుగుబాటు చేస్తారు నా జనం. కానీ జనాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేస్తారు, ఇది ఎక్కడ కాదో అర్థమవుతుంది అన్నాడట కేసీఆర్. వాస్తవమే కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే జనాలకు ఇష్టం లేకపోతే, లేకపోతే జనాలే గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలే కేసీఆర్ మా నియోజకవర్గానికి కొత్తలేడు, మా ఊరికి కొత్తలేడు, మా గురించి పట్టించుకుంటలేడు, మాకు రోడ్లు లేవు, మాకు తాగడానికి నీళ్లు లేవు, లేకపోతే స్కూల్ లేదో కాలేజ్ లేదు, ఏదో లేదు అని ఒకవేళ గజ్వేల్లో ఉన్నటువంటి జనాలు అనుకుంటే, కేసీఆర్ సకా పనిచేస్తాడని అనుకుంటే గజ్వేల్ ప్రజలే బయటకు వచ్చి కేసీఆర్ని ప్రశ్నిస్తారు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ నిలదీస్తారు కదా. కానీ ఆ పని గజ్వేల్ ప్రజలు చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తారు. కేసీఆర్ ఇదే చెప్పిండట, లీడర్లు కార్యకర్తలు చెప్పడం కాదు, ప్రజలకు చెప్పమని చెప్పండి. నేను ప్రతి వ్యక్తిని కలుస్తున్నా, కేసీఆర్ చెప్తున్న వర్షన్, నేను ప్రతి వ్యక్తిని కలుస్తున్నా, ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నా, ఎవరికి సమస్య ఉన్నా నా ఫామ్ హౌస్కి వస్తున్నారు, నన్ను కలుస్తుర్రు. నేను పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా నా ఆఫీస్లో కూర్చుంటున్నా, నా ఫామ్ హౌస్లోనే ఉంటున్నా. కేసీఆర్ ఇంకో ముచ్చడి చెప్పినారు, నా ఫామ్ హౌస్ ఏం ఢిల్లీలో లేదు, నా ఫామ్ హౌస్ ఏం హైదరాబాద్లో లేదు, నా ఫామ్ హౌస్ ఎర్రబల్లిలో ఉన్నది. ఎర్రబల్లి ఏడా? గజ్వేల్లా. నా నియోజకవర్గంలో నా ఇల్లు ఉన్నది, నా ఇంట్లో నేను ఉంటున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంది చెప్పుడు? నేనేందో నాకు తెలియదా? నేనేందో జనాలకు తెలుసు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా గజ్వేల్కి నేను అద్భుతమైనటువంటి పనులు చేసిన అని కేసీఆర్ చెప్పిండట. 2013 కాంగ్రెస్ ఉన్నప్పుడు గజ్వేల్కి సరైనటువంటి రోడ్ లేదు. 2013లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో రాకంటే ముందు గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు కూడా లేవు, గజ్వేల్లో తాగడానికి నీళ్ళు కూడా చక్కగా లేవు, గజ్వేల్లో పంటలు కూడా అంత పండగపోతుండే, గజ్వేల్లో దవాఖానా కూడా లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్లో తాగడానికి నీళ్ళు వచ్చినాయి, అద్భుతమైనటువంటి రోడ్లు వచ్చినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గవర్నమెంట్ దవాఖానా కట్టించిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రూపురేఖలు మార్చిండు. మీరు ఓండి ఒకసారి గజ్వేల్కి తెలుస్తుంది మీకు. గజ్వేల్ పోతే కేసీఆర్ ఇల్లులన్నీ తరతర మెరుస్తాయి, డబుల్ బెడ్రూమ్లు అన్నీ. ఇవన్నీ కేసీఆర్ చేసిండు తన నియోజకవర్గానికి. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చేసినావు నువ్వు, ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏం చేసినావు గజ్వేల్ ప్రజలకు తెలియదా? కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నా కూడా గజ్వేల్లో ఉన్నటువంటి జనాలు ఇప్పటిదాకా కేసీఆర్ని ప్రశ్నిస్తలేరంటే కేసీఆర్ పనులు చేస్తున్నానే కదా. కేసీఆర్ ఏం పని చేయకపోతే జనాలే బయటకు వచ్చి కేసీఆర్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తలేరంటే కారణం ఏంది? అందుకే కేసీఆర్ చెప్పిండట, నేను నా ఊర్లో నా నియోజకవర్గంలో ఉన్నా, నేను ఢిల్లీకి పోలే రేవంత్ రెడ్డి లెక్క. హైదరాబాద్లో నాకు ఇల్లు ఉంది, కానీ హైదరాబాద్కి నేను పోతలేను. నా నియోజకవర్గంలో నా ఇల్లు ఉంది, నేను ఇక్కడే ఉంటా, జనాలు వచ్చి నన్ను కలుస్తారు, నేను జనాలతో మాట్లాడతా. మీకు ఒక గమ్మత్ విషయం చెప్పనా? కేసీఆర్ పొద్దుగాల మామిడికాయ తోట, కొబ్బరి తోట ఉంటుంది, అక్కడికి పోతాడు, పొద్దున వాకింగ్ పోతాడట. కేసీఆర్ వాకింగ్ పోతుంటే గజ్వేల్లో ఉన్నటువంటి చాలా మంది జనం పొద్దుగాల కైకిలికి పోయేటటువంటి వాళ్ళు, కొంతమంది కూలికి పోయేటటువంటి వాళ్ళు, పనికి పోయేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కేసీఆర్ దగ్గరకు వచ్చి మాట్లాడిపోతారట. కేసీఆర్ వాళ్ళందరితో మాట్లాడతారట, వాళ్ళందరితో డిస్కస్ చేస్తారట, ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన ఏం కథ అని చెప్పి క్యాజువల్గా మాట్లాడతారట కేసీఆర్.
తర్వాత కేసీఆర్ నార్మల్గా ఇట్లా బయట నడుచుకుంటూ కూడా తిరుగుతారట. ఫామ్ హౌస్ ముందు రోడ్డు ఉంటుంది, నడుచుకుంటూ తిరుగుతారట. అవసరం అనుకుంటే ముంగట ఓ చిన్నపాటి చెరువు ఉంటుంది, ఆడికి పోతారట, మోహం కడుక్కుంటాడట. ఇవన్నీ జరుగుతాయట, కామన్ కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళకి కామన్ కదా. ఏముంటుంది, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే, తన నియోజకవర్గంలో తను పనిచేసుకుంటుంటాడు. దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేవలం ఫోటో పంచాయతీ, రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి పంచాయతీ పెట్టారు. మేమేమంటున్నాం, ఓకే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కష్టపడి ఎదిగిండు. రేవంత్ అన్న కష్టపడలేదు, ఉత్తగానే ఎదిగిండని నేను చెప్పట్లేదు. చాలా కష్టపడ్డాడు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, గ్రేట్ లీడరు, గొప్పగా మాట్లాడేటటువంటి వ్యక్తి, మాస్ ఫాలోయింగ్ ఉంది, మాస్ లీడరు, ఓకే. కానీ నా ఫోటో పెట్టాల్సిందే అనేది కరెక్ట్ కాదు. ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోరు కదా. మీరు ప్రతిపక్ష పార్టీ లీడర్ల సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పోయి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, మోదీ ఫోటో ఉండాలి అంటే ఎట్లా? నచ్చితే పెడతారు కదా, లేకపోతే పెట్టరు. ఫోటో ఖచ్చితంగా పెట్టుకోవాలనే రూల్ అయితే లేదు కదా. లేకపోతే ఒక పని చేయండి, గవర్నమెంట్ ఆఫీసులలో ప్రతి ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందే అని చెప్పి ఒక సర్క్యులర్ తేరి, ఓ జీవో పట్టుకురాలి, మంచిగుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో వాళ్ళని నచ్చినట్టు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు కేసీఆర్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రాలేదు అని. అసలు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కి రానప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో ఉంటేంది, కేసీఆర్ ఫోటో ఉంటేంది? ఆయన అసలు క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు కదా. క్యాంప్ ఆఫీస్కి రానప్పుడు ఎవరు ఫోటో ఉంటేంది? నిజంగానే కేసీఆర్ రోజు పొద్దుగాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తుందంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ఫోటో కేసీఆర్ కనబడాలి, అప్పుడు కేసీఆర్ కుములుతాడు, బాధపడతాడు, రేవంత్ రెడ్డి సీఎం కదా అని అనుకుంటాడు. అట్లా లేదు కదా. అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు, కేసీఆర్ పట్టించుకుంటలేడు రేవంత్ అన్నను. ఎక్కడ కూడా అసలు కేసీఆర్ రేవంత్ అన్న గురించి డిస్కషన్ చేస్తలేడు. 2-3 సార్లు భారీభారంగా సభలు పెడితే ఆ సభలలో అసలు రేవంత్ రెడ్డి ముచ్చటే లేదు కదా. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ముచ్చటే లేదు కదా. మరి రేవంత్ అన్న ఎందుకు ఏందో అర్థమైతలేదు. మరి అన్నేమో ఖచ్చితంగా నా ఫోటో ఉండాల్సిందే. ఏం పంచాయతీ, ఫోటో పంచాయతీ. సో కేసీఆర్ గట్టిగా మాట్లాడిండు, స్పందించిండు. నేనేదో ప్రజలకు తెలుసు, ఫోటోలు తీసేసినంత మాత్రాన నా పేరు సెక్రటేరియట్ గోడల పైన లేకపోతే ప్రగతి భవన్లో గోడల పైన నా పేరు చెరిగినంత మాత్రాన మీరు మొత్తం తీసేయలేరు నా పేరుని. నా పేరు తెలంగాణ ప్రజలు యాది పెట్టుకుంటారు, ఎల్లప్పుడూ నా పేరు అట్లనే ఉంటుంది. కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండట. తర్వాత గజ్వేల్ ప్రజలు వ్యతిరేకంగా ఉంటే నా దగ్గరకు వచ్చి గజ్వేల్ ప్రజలు అడుగుతారు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అడుగుడు ఏందో నాకు విచిత్రం అనిపిస్తుంది. మీకు నేను సమాధానం చెప్పను, మీకు ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకోండి, మీరు ఫోటో తీసేసినంత మాత్రాన నా పేరేం ఇబ్బంది కాదు, మీ ఇష్టం అని చెప్పి కేసీఆర్ చెప్పిండట. సో కేసీఆర్ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదు, కేసీఆర్ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు. కేవలం ఆయన చెప్పిన మాట, మీరు ఫోటో తీసేస్తే తీసేయండి, ఇబ్బంది లేదు, నేను ఏందో జనాలకు తెలుసు, నా ఫోటో లేకపోయినా పబ్లిక్ నన్ను యాది పెట్టుకుంటారని చెప్పినట్టు కేసీఆర్. ఇది కేసీఆర్ చెప్పినటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.